భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ఒకవైపు మహారాజు జరాసంధుని సేనలు మగధ నుంచి మధుర వైపుకు తరలి వస్తున్నాయి. మరోవైపు మధురా నరేంద్రుని తరపున పంపబడిన రాయబారి అక్రూరులు హస్తినాపురం కొలువులో మహారాజు ధృతరాష్ట్రుని చెంత సైనిక సహాయాన్ని అందిస్తున్నారు. మా మహారాజు ఉగ్రసేనులు నన్ను సహాయం అర్థించడానికి తమ దగ్గరకు పంపించారు. ఎటువంటి సహాయం? సైనిక సహాయం. సైనిక సహాయం మాకేం అర్థం కావటం లేదు. మహారాజా, ప్రస్తుతం మధుర రాజ్యానికి ఒక ఆపద ముంచుకొచ్చింది. మగధ నరేంద్రుడు జరాసంధుడు విస్తార సేనను సమీకరించుకుని మధురపై దండయాత్ర చేసి మధురను నాశనం చేయాలనుకుంటున్నాడు. అతడు ప్రతిజ్ఞ చేశాడట, ఆ మధురలో పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు ఏ ప్రాణైనా ఇక జీవించి ఉండరాదని. ఈ పైశాచిక నరసంహారం నుంచి మధురలోని అమాయక ప్రజానీకాన్ని రక్షించడానికి మా దగ్గరున్న సైన్యం చాలదు. పరిస్థితి తీవ్రముగానే ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో మహారాజు ఉగ్రసేనులు ఏ సహాయమైతే కోరారో దాని విషయమై మనం పరిశీలించవలసింది. సమస్య ఇంత బలమైంది కనుక దీన్ని గట్టిగా పరిశీలించిన తరువాతే మనం సమాధానం ఇవ్వాలి. ధృతరాష్ట్ర మహారాజు శకుని మాటలకు లోబడి వెంటనే నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించాడు. దీనితో మహామంత్రి విదురులు అత్యంత దుఃఖితులై భీష్మ పితామహుల చెంత కరుదించారు. ఇప్పుడు జరుగుతున్నది ఉచితమంటారా లేక అనుచితమంటారా? అనుచితం. అయితే తమ గొంతెందుకు మూగబోయింది? ఇంతటి తీవ్ర విషయాన్ని గురించి రాజ్యసభలో తమ అభిప్రాయం ఎందుకు వెల్లడించలేదు? కానీ భీష్మ పితామహులు తన అశక్తతను తెలియజేసి తాను ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞను పాటించి తీరవలసిందేనన్నారు. మాత సత్యవతికి నేను ఆనాడు ఇచ్చిన వాగ్దానం. అప్పుడు ఆమె అడిగినది నీ మాట మీద నమ్మకమేమిటి అని. నీ వంటి పరాక్రమవంతుడు, వీరుడు నా నిర్బల సంతానాన్ని వధించి సింహాసనాన్ని అధిరోహించవచ్చును కదా అన్నది. అప్పుడు నేను వాగ్దానం చేశాను, ఆమె సంతానంలో ఎవరైనా హస్తినాపుర సింహాసనాన్ని అధిరోహిస్తే బ్రతికున్నంత వరకు వారికి సేవ చేస్తానని, వారి సింహాసనాన్ని రక్షిస్తానని, వారి ఆజ్ఞను నేను పాటిస్తానని వాగ్దానం చేశాను. అటు శకుని ధృతరాష్ట్రుని ఉసిగొలుపుతున్నాడు. జరాసంధుని ద్వారా మధుర నాశనమైతే ధృతరాష్ట్రుడు తన పుత్రుని రాజును చేయటానికి అవకాశం ఉంటుందని, ఇక పంచపాండవులకు వారి తల్లి కుంతీదేవికి ఎవ్వరూ సహాయపడరని బోధించాడు. తమకు నేను మాట ఇస్తున్నాను, ఎప్పుడైతే నా ప్రియమైన మేనల్లుడు ఈ రాజ్యానికి రాజు కాగలుగుతాడో అప్పటి వరకు గాంధార రాజ్యం మొహం చూడను. అటు అక్రూరుల వారు అందరినీ కలుసుకుంటున్నారు. అందరూ కలిసి మహారాజుపై ఒత్తిడి తెస్తే మధురవాసులకు సహాయం చేస్తారని అక్రూరుల వారి ఆశ. అలా వారు భీష్మ పితామహుల చెంతకు వచ్చారు. పితామహులు వారికి తన హృదయ వేదనను వెల్లడించారు. సహోదరి కుంతి, ఈ క్లిష్ట పరిస్థితిలో తమరే మాకు సహాయపడగలరు. తమరు మహారాజు గారితో మాట్లాడి తమ పుట్టినింట కమ్ముకున్న ఈ ఆపదను నివారించడంలో మాకు సహకరించాలి. అందుకే నేను తమ చెంతకొచ్చాను. పరిపూర్ణ విశ్వాసం ఉంది, వారి నిర్ణయం మీద తమ ప్రభావం తప్పకుండా ఉంటుంది సహోదరి. ఒకవేళ అలా జరిగితే అంతకంటే ఏం కావాలి? దౌర్భాగ్యవశాత్తు నేడి రాజవంశంలో నా మాటకి ఏమాత్రం విలువ లేదు. పైగా ఇప్పుడు నేను పరాధీననైన విధవరాలను. తమకు విషయం విన్నవిస్తున్నాను. నా కుమారుల చింతే నన్ను వేధిస్తోంది అగ్రజ. ఇక్కడి వారి దృష్టిలో పంచపాండవులు చాలా హీనంగా గోచరిస్తున్నారు. ప్రస్తుతం నా స్థితి వలలో చిక్కిన ఓ లేడిపిల్ల పరిస్థితి. దుర్యోధనుడు ఒకమారు భీముణ్ణి చంపాలనే ఉద్దేశంతో వాడు తినే భోజనం విషతుల్యం చేసి వాడిని నదిలో పడవేయించాడు. కానీ భీముడు చావలేదు.
తన శరీరాన్ని విషరహితం చేసి నాగలోకంలోని దేవతలు రక్షించారని భీమసేనుడు నాతో చెప్పాడు. తమరు మహారాజు గారితో ఈ విషయాన్ని గురించి విన్నవించలేదా? లేదు, ఎందుకు? విదురుల వారు వద్దని వారించారు. ఎందుకంటే మహారాజు పుత్ర వ్యామోహంతో పూర్తిగా అంధులైపోయారు. దుర్యోధనునికి విరుద్ధంగా ఏ మాటలు వినరు. అంతేకాక తమ పుత్రుల్నే నిందిస్తారు అన్నారు. తమరు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అవశ్యం. అయితే పరమ సత్యం వినండి. శ్రీకృష్ణుల వారి రూపంలో స్వయంగా సర్వశక్తి సంపన్నులైన భగవానులే ఈ ధరిత్రిపై అవతరించారు. శక్తి సంపన్నులైన భగవానులా? సర్వశక్తి సంపన్నులైన భగవానులే శ్రీకృష్ణుల వారు. తమకొక పరమ రహస్యాన్ని తెలియపరుస్తాను. నేను స్వయంగా నా చర్మచక్షువులతో వారి చతుర్భుజ రూపాన్ని సందర్శించాను. ఏమంటున్నారు తమరు? వారి చతుర్భుజ రూపాన్ని తమరు సందర్శించారా? అవును సహోదరి, అవును. ఈ ధరిత్రిలో ఏ మానవునికైనా తమ చర్మచక్షువుల ఎదుట పరమాత్మని చతుర్భుజ రూప దర్శనం జరిగిందంటే విశ్వసించడం అసంభవం అనిపిస్తోంది. సహోదరి, మన వంటి సాధారణ మానవులకు ఇది నిజంగా అసంభవమే. కానీ పరమాత్మకు మాత్రం ఏదీ అసంభవం కాదు. వారు తలుచుకున్న తడవని దయచూపాలనుకున్న వ్యక్తికి బండరాయిలో సైతం దర్శనాన్ని కలుగజేస్తారు. అక్రూరుల వారు తమరిక్కడేం చేస్తున్నారు? మాట్లాడండి, ఏం చేస్తున్నారు? అక్రూరుల వారు, ఏమైంది? ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. తమరి అకుంఠిత రాజభక్తికి మెచ్చి నేడు మేము తమకు సహజ భక్తిని ప్రసాదిస్తున్నాం. తమరి కర్తవ్యనిష్ట కారణంగా తమలో ఏర్పడినటువంటి ఆ సహజమైన అహంకారం నిస్వార్థమైనది. అందువలన ఆ అహంకారాన్ని మేము నేరంగా భావించడం లేదు. మేం తమకు తమ యొక్క నిస్వార్థపు అహంకారానికి మారుగా భగవత్పారాయణలు కాదగిన అనుభూతిని ప్రసాదిస్తున్నాము. నేడు మహాముని గర్గుల వచనాలు సార్థకమైనవి. నేటి నుండి తమ మనస్సు సదా మా చరణాలపైనే లగ్నమై ఉంటుంది. ఇందులో ఎప్పుడు ఎటువంటి ఆటంకాలు కలుగవు. తమరు స్వచ్ఛమైన కర్మయోగి వలె ఈ లోకంలోని సమస్త విధులను ఆచరిస్తూ ఉంటారు. తమరాచరిస్తున్న ఈ విధులన్నీ ఆ భగవంతుని పూజకు సమానంగా మీకు మోక్షాన్ని కలుగజేస్తాయి. తమరు సత్యమే వచించారు అగ్రజ. వారిని శరణు వేడినంతనే ఆత్మ ఊరట చెంది కుదుట పడుతోంది. వారందరూ